ఈరోజు పాండవుల బంధువులు మరియు పౌరులు కామ్యకవనంకి రావడం, శ్రీకృష్ణుడికి తన బాధను వ్యధను చెప్పుకున్న ద్రౌపదీదేవి, శ్రీకృష్ణుడు పాండవులను ఓదార్చడం, ధర్మరాజును చూస్తూ నిన్ను చూస్తే శ్రీరామచంద్రుడే గుర్తుకు వస్తున్నాడని మార్కండేయ మహర్షి ఎందుకు అన్నాడు? ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాము. పాండవులు అరణ్యవాసంలో ఉన్నారనే వార్త విన్న పాండవుల బంధువులైనటువంటి వృష్ణి, అంధక, భోజవంశీయులు, దృష్టద్యుమ్న, దృష్ణకేతు, కేకేయ రాజపుత్రులు కౌరవులను దూషిస్తూ పాండవులను చూడడానికి కామ్యకవనం వస్తారు. వారందరూ అక్కడ ఉండగానే శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అభివాదం చేసి, దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణాదులందరి రక్తం త్రాగాలని ఈ భూమాత కోరుతున్నది. రానున్న యుద్ధంలో కౌరవులందరినీ, వారి పుత్రులను, మిత్రులను, బంధువులందరినీ సంహరించి ధర్మరాజుకు పట్టాభిషేకం చేయాలి. ఇతరులను మోసం చేసి సుఖభోగాలను అనుభవించే వారికి మరణం తప్పదు అని ఎర్రబడిన కన్నులతో లేచి నిలబడతాడు శ్రీకృష్ణుడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడి కోపం తగ్గించాలని, కృష్ణ, నువ్వు సర్వాంతర్యామివి, తేజోమయ సత్యస్వరూపుడవు, అప్రమేయుడవు, సర్వలోకనాథుడవు, మహావిష్ణురూపుడివి, నారాయణ ఋషి రూపంలో సాయం గేహనామంతో గంధమాదన పర్వతం మీద 10,000 సంవత్సరాలు జలమే ఆహారంగా తీసుకుంటూ పుష్కర తీర్థంలో 11,000 సంవత్సరాలు, బదరికా వనంలో 3 సంవత్సరాలు తపస్సు చేశావు. సరస్వతీ నదీ తీరంలో సర్వస్వదక్షిణా యాగం 12 సంవత్సరాలు చేసి నీ ఉత్తరీయాన్ని కూడా దానం ఇచ్చావు. నిన్ను చూసి ఇతరులు కూడా పుణ్యకర్మలు చేయటం నేర్చుకోవాలి. ప్రభాస తీర్థంలో 1000 సంవత్సరాలు ఒంటి కాలి మీదనే నిలబడి ఘోరమైన తపస్సు చేసిన యజ్ఞస్వరూపుడివి, సర్వలోకేశ్వరుడివి, దేవ మానవ రాక్షస సంహారం చేసి శచీపతికి త్రిలోకాధిపత్యం ప్రసాదించిన నారాయణ స్వరూపుడివి అని అర్జునుడు అలా స్తుతించుతూ ఉంటాడు. అప్పుడు ద్రౌపదీదేవి, కృష్ణ, నీకు సోదరినై ఉండి పాండవ పత్నిని అయి దుష్టద్యుమ్నుడి తోడబుట్టిన దాన్ని అయినా నన్ను కూడా కౌరవ సభలోనికి దుశ్శాసనుడు జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చాడు. నాకే ఇంతటి అవమానం జరిగితే ఇక ఇతర స్త్రీలందరి పరిస్థితి ఏమిటి? ఏకవస్త్రను రజస్వలను అయి ఉన్నాను. అప్పుడు సిగ్గుతో భయపడుతూ ఉన్న నన్ను రాజ్యసభ మధ్యకు ఈడ్చుకొని వచ్చాడు దుశ్శాసనుడు. మలిన వస్త్రంలో ఉన్న నన్ను చూసి దుష్ట కౌరవులు పగలబడి నవ్వారు. పాంచాల, పాండవ, వృష్ణి వంశ వీరులందరినీ జయించినట్లే వారు భావించుకొని నన్ను దాసీగా ఉంచడానికి సాహసం చేశారు. ఈ పాండవ సింహాలు తమ భార్యకు నీచమైన అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నందుకు వీరిని నేను నిందించకుండా ఉండలేకపోతున్నాను. భీముడి బాహుబలము, అస్త్ర విద్యలో ప్రముఖుడిగా ఉన్న అర్జునుడి గాంధీవము కూడా ఉపయోగం లేనిదే. నిండు సభలో తమ భార్యకు అవమానం జరుగుతూ ఉంటే ఏమీ పట్టించుకోకుండా ఉన్న వీరి బల పరాక్రమ శౌర్యాల వల్ల ఉపయోగం ఏమిటి? కొంచెం శక్తి లేని వాడు కూడా ఆత్మ కళత్ర రక్షణకు ప్రయత్నం చేస్తాడే. భార్యకు రక్షణ లేకపోతే ఆమె వల్ల కలిగే సంతానానికి ఎలాంటి రక్షణ ఉంటుంది? సంతాన సంరక్షణ కదా ఆత్మశ్రేయో హేతువు. పురుషుడు తన ఆత్మనే స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టి సంతాన రూపంలో ప్రభవింపజేస్తాడు. కనుకనే ఆమెను జాయా అని పిలుస్తారు. గర్భరూపంలో జన్మగ్రహణ జరుగుతుంది కనుక భార్యను కాపాడడం చాలా అవసరం. శరణార్థినైన నాకు వీరు ఎలాంటి రక్షణను ఇవ్వలేకపోయారు. అప్పుడు సర్వజనులను కాపాడే నిన్ను ప్రార్థించాను. నీ వల్ల రక్షణ పొందాను. ఈ 5గురి వల్ల 5గురు బిడ్డలు కలిగారు నాకు. వారు ప్రతివింధ్య, శృతసోమ, శృతకీర్తి, శతానిక, శృతకర్మలు నాకు కలిగారు. వారి రక్షణం కోసమైనా వీరు నన్ను రక్షించాలి కదా. నీ ప్రద్యుమ్నాదులు ఎంతటి మహాసూరులో నా పుత్రులు కూడా అంతే మహాసూరులు.
పాండవులు ధనుర్విద్యలోనూ ప్రముఖులే, ఎందులోనూ అజేయులు కారు. అటువంటి వారు కూడా కౌరవుల అత్యాచారాలను సహించగలిగారు. కౌరవులు జూదంలో అన్యాయంగా రాజ్యాన్ని తీసుకుని పాండవులను దాసులుగా చేశారు. ఆ సమయంలో నేను ఏకవస్త్రను, రజస్వలను. అయినా కూడా నన్ను నిండు సభలోనికి తీసుకొని వస్తే గాంధీవధారి అయిన అర్జునుడు కూడా చూస్తూ ఊరుకున్నాడు. భీమార్జునులు నువ్వు తప్ప ఇతరులు ఎక్కువ పెట్టలేని గాంధీవం వీరి దగ్గర ఉండి లాభమేమిటి? నన్ను రక్షించలేని భీమసేనుడి బాహుబలం వ్యర్థమే కదా. దుర్యోధనుడు అంతటి అత్యాచారం సాగించాక ఒక్క క్షణం జీవించటం కూడా కష్టమే. బ్రహ్మచర్య దీక్షతో విద్యాభ్యాసం చేసే చిన్నప్పుడే పాండవులను కుంతీదేవితో సహా కారణం లేకుండానే రాజ్యం నుండి పంపించి వేశారు. భీముడి భోజనంలో కాలకూట విషమును కలిపారు. ఆయుష్ ఉంది కనుకనే భీముడు విషాన్ని ఆరగించుకొని జీర్ణశక్తిని పెంచుకున్నాడు. ప్రమాణ కోటి తీర్థంలో ఒళ్ళు మర్చి భీముడు నిద్రలో ఉండగానే కాళ్ళు చేతులు కట్టి నదిలో పారవేయించి తనకు ఏమీ తెలియదన్నట్లుగా వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. అంతటి క్లిష్ట పరిస్థితి నుండి కూడా భీముడు రక్షింపబడ్డాడు. అయినా వారు తృప్తి పడలేదు. దుర్యోధనుడి దురాగతాలకు అంతు లేకుండా పోయింది. భీమసేనుడి రథసారథిని కూడా చంపివేశారు. కుంతితో కలిసి వారు వారణావతంలో ఉంటున్నప్పుడు ఆ ఇంటికి నిప్పు పెట్టించారు. ఆ సమయంలో కుంతీదేవి అనాథల ఎంత దుఃఖాన్ని అనుభవించింది. ఆ సమయంలో భీమసేనుడు తల్లిని ఓదార్చుతూ గరుత్మంతుడి వలె ఎగిరే శక్తి తనకున్నదని, వారినందర్నీ ఆ మంటల నుండి కాపాడుతానని కుంతీదేవిని సోదరులందరినీ భుజాలు వీపు మీద ఎక్కించుకొని కాపాడాడు. ఏకచక్రపురం వెళ్లి వ్యాస మహర్షి చెప్పినట్లుగానే కాలం గడుపుతూ బకాసురుడిని చంపి పాంచాల నగరం వచ్చారు. భీష్మక మహారాజు పుత్రిక అయిన రుక్మిణిని నువ్వు వివాహం చేసుకున్నట్లు అర్జునుడు మచ్చయంత్రం పడగొట్టి నన్ను గ్రహించాడు. కృష్ణ, మహావీరులైన 5 భర్తలు ఉన్నా నాకు కష్టాలు తప్పలేదు. ఈ దోమ్మిల వారు కూడా మాతో వనవాసం చేయవలసి వచ్చింది. వాసుదేవా, నా దుఃఖానికి అంతులేదా, అంతం లేదా? శోకాగ్ని జ్వాలాశిఖలలో నేను మాడిపోవలసినదేనా? ఈ దుర్మార్గులు పెట్టే కష్టాలు అనుభవించవలసినదేనా? ఎటువంటి వంశంలో పుట్టాను, ఏ వంశానికి కోడలినయ్యాను, ఎటువంటి వారికి భార్యనయ్యాను. అయినా ఆ దుశ్శాసనుడు తన కర్కశ హస్తాలతో నా జుట్టు పట్టి ఈడ్చుకొని వచ్చాడు అని ద్రౌపదీదేవి అవన్నీ తలుచుకొని బాగా దుఃఖిస్తుంది. కొంతసేపటికి తేరుకొని కన్నీరు తుడుచుకొని మరలా ఇలా అంటుంది. కృష్ణ, నన్ను కాపాడడానికి భర్తలు లేరు, బిడ్డలు లేరు, తండ్రి లేడు, సోదరులు లేరు, బంధువులు అసలే లేరు, నువ్వు కూడా లేనట్లే. దుర్మార్గులైన కౌరవులు ఆ విధంగా నన్ను అవమానిస్తూ ఉంటే మీలో ఏ ఒక్కరికి కోపం రాలేదు సరికదా, అభిమానం కూడా కలగలేదు. ఆఖరికి నా దుస్థితిని చూసి కూడా మీకు విచారం కలగలేదు. ఆ సమయంలో కన్నుడు నవ్విన నవ్వు, ప్రవర్తించిన విధానం నా గుండెని దహించి వేస్తున్నది. వాసుదేవా, నీకు నాకు ఉన్న స్నేహ బాంధవ్యము అగ్నిగుండం నుండి పుట్టిన ఘనత, మన స్నేహము నన్ను గౌరవమైన స్థానంలో ఉంచటానికి చాలు. అదీగాక నన్ను సంరక్షించే సామర్థ్యము నీకు ఉన్నాయి. నన్ను కాపాడుతూ ఉండు అని అంటుంది ద్రౌపదీదేవి. అప్పుడు కృష్ణుడు, సోదరి, ఈనాడు నువ్వు దుఃఖిస్తున్నట్లుగానే జ్వాలా సదృశమైన అర్జునుడి బాణాల వేడిలో శత్రువులందరూ హతమారినాడు వారి భార్యలు కూడా ఇంతకంటే అధికంగా శోకించటం నీ కళ్లతోనే చూస్తావు. పాండవుల శ్రేయస్సు కోసం నా శక్తి సామర్థ్యాలను వినియోగిస్తాను. నీకు పట్టపురాణి స్థానం ప్రాప్తించి తీరుతుంది. హిమత్పర్వతం దుమ్ము ధూళితో నిండిపోయిన భూమండలం చెల్లాచెదురు అయినా, వెన్ను విరిగి మీద పడిన సముద్రాలింకిపోయినా నా మాట మాత్రం వ్యర్థం కాదు అని అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ద్రౌపదీదేవి అర్జునుడి వైపు చూస్తుంది. అప్పుడు అర్జునుడు ద్రౌపదీదేవిని ఓదార్చుతూ కృష్ణుడి మాటలు వ్యర్థం కావని, అవి తప్పకుండా జరుగుతాయని అంటాడు అర్జునుడు. అప్పుడు దుష్టద్యుమ్నుడు, చెల్లి, నేను ద్రోణుణ్ణి సంహరిస్తాను. భీష్ముడిని శిఖండి, దుర్యోధనుడిని భీమసేనుడు, కర్ణుడిని అర్జునుడు సంహరిస్తారు. కృష్ణుడు, బలరాముడు మనకు అండగా ఉండగా దేవేంద్రుడు కూడా మన ముందు నిలబడలేడు. ఈ కౌరవులు ఒక లెక్క,
అని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వారంతా ఇంద్రనీల మాణిక్య కాంతులీనే యదుసింహుని వైపు చూస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నేను ద్వారకలో గాని ద్వారక నగర సమీపంలో గాని ఉన్నట్లయితే ఈ ప్రమాదం ఏర్పడేదే కాదు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు నాకు ఆహ్వానం పంపకపోయినా నేనే వచ్చి ఆ సభలో జరిగిన అన్యాయాన్ని ఎదిరించి వారికి దుఃఖం కలిగించే వాడిని. సోదరుల మధ్య జూదం తగదని గట్టిగా చెప్పి వారించి ఉండేవాడిని. ఈ జూద వ్యసనంతోనే వీరసేన మహారాజు పుత్రుడు అయిన నలుడు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అందువలన అది సర్వనాశనానికి దారితీస్తుందని ఆ ఆలోచననే శాస్త్రాలు నిషేధించాయని స్పష్టంగా చెప్పేవాడిని. జూదము, వేట, మద్యపానము, కామభోగాసక్తి ఉంటే వారి జీవితాలు దుఃఖమయం అవుతాయని, సిరి సంపదలు కూడా నాశనమవటానికి కారణమవుతాయని సర్వశాస్త్రాలు శాస్త్రజ్ఞులు చెప్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా జూదం సర్వ సంపదలను ఒక్కసారే హరించి వేస్తుంది. అయినా సరే దాని మీద ఆసక్తి పోదు. ఆ వ్యసనానికి అలవాటు పడితే ఎలాంటి మంచి మాటలు వినరని ధృతరాష్ట్రుడికి వివరించి కురువంశానికి సుఖశాంతులు అందించేవాడిని. నా మాటలు వారు వినకపోయినట్లయితే వారిని హతమార్చేవాడిని. ఏమైతేనేం, సమయం మించిపోయింది. నేనెక్కడ లేను. ఈ విషమ పరిస్థితి ఏర్పడింది. నేను ద్వారకకు వచ్చేసరికే ఈ సంఘటన జరిగిపోయిందని సాత్యకి చెప్పాడు. అప్పుడు నా మనసు చాలా బాధలో ఉండిపోయింది. అందుకే తక్షణమే బయలుదేరి వచ్చాను. ఇటువంటి దీనస్థితిలో ఉన్న మిమ్మల్ని చూడవలసి వచ్చింది అని అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ధర్మరాజు, భీముడు శ్రీకృష్ణుణ్ణి హత్తుకొని శిరస్సు ముద్దాడుతారు. కృష్ణార్జునులు గాఢంగా హత్తుకుంటారు. నకుల సహదేవులు కృష్ణుడికి నమస్కరించుతారు. ద్రౌపదీదేవి కన్నీటితో పాదాభివందనం చేస్తుంది. అప్పుడు కృష్ణుడు వారందరి వద్ద సెలవు తీసుకొని సుభద్రను, అభిమన్యుడిని వెంటబెట్టుకొని ద్వారక వైపు ప్రయాణం సాగిస్తాడు. దుష్టజుమ్నుడు పాండవుల పుత్రులతో కలిసి పాంచాల వైపు బయలుదేరుతాడు. చేది భూపతి తన సోదరి అయిన నకులుని భార్య కరేణుమతిని పాండవుల అనుమతితో తీసుకుని వెళతాడు. ధర్మజుని రాజ్యంలో నివసించే బ్రాహ్మణులు, వైశ్యులు ప్రజలు మాత్రం పాండవులని వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. బంధుమిత్రులంతా వెళ్ళిన తర్వాత బ్రాహ్మణుల అనుమతితో ప్రయాణం సాగించడానికి ధర్మరాజు రథాలను సిద్ధం చేయమని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు సోదరులతో ద్రౌపదీదేవితో కలిసి ద్రౌమ్యుల వారితో కలిసి రథారోహణం చేసి కామికవనం విడిచి ముందుకు సాగబోతూ అక్కడ ఉన్న వారందరికీ వస్త్రదానాలు చేస్తాడు. శ్రీకృష్ణుడు సుభద్ర, అభిమన్యుడితో కలిసి రథం మీద వెళుతూ ఉంటే వారి వెనుక ఇంద్రసేనుడు మరొక రథం మీద సుభద్ర యొక్క దాసదాసీజనంతో ఆమె వస్త్రాలు, ఆభరణాలు తీసుకుని బయలుదేరుతాడు. కురుజాంగల దేశీయులైన విప్రులు, పౌరులు ధర్మరాజుతో చాలా సంతోషంగా గడుపుతారు. వారు చూపించే ప్రేమ, అభిమానాలకు ధర్మరాజు కూడా చాలా ఆనందపడి కొంతసేపు అక్కడే గడుపుతాడు. వారి అనురాగ హృదయం చూసి చలించిపోతాడు ధర్మరాజు. పాండవులంతా వారితో మాట్లాడి సంతోషాన్ని కలిగించుతారు, సంతోషాన్ని పొందుతారు. కానీ ప్రజలు మాత్రం వారిని విడిచి వెళ్ళడానికి ఇష్టపడరు. కన్న తండ్రి వలె పాలించే ధర్మరాజు మనల్ని విడిచి వెళ్ళడం అంటే ఎంత అన్యాయం! కౌరవుల దుర్మార్గం ఎంత మితిమీరిపోయింది! శకుని నీచబుద్ధితో ఎంతటి పని చేయించాడు! వాడు ఎంతటి క్రూరుడు! పరమశివుడి నివాసమైన కైలాసంలా ఇంద్రప్రస్థం నిర్మించి పరిపాలించే ధర్మరాజు మనల్ని విడిచి వెళ్ళిపోవలసిందేనా అని వారు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు అర్జునుడు లేచి, అరణ్యవాసం తరువాత ధర్మరాజు శత్రువులందర్నీ చంపి ఏకఛత్రాధిపతి అవుతాడు. కాబట్టి మీరందరూ సంతోషంగా మా శ్రేయస్సును కోరుతూ ఆ భగవంతుడిని ప్రార్థించండి అని అంటాడు అర్జునుడు. అప్పుడు వారందరూ అర్జునుడిని అభినందించి పాండవుల వద్ద సెలవు తీసుకొని భారమైన హృదయంతో వెళ్ళిపోతారు అక్కడి నుండి. ఆ తరువాత ధర్మరాజు సోదరులతో ఇలా అంటాడు, 12 సంవత్సరాలు మనం ఈ నిర్జనమైన అరణ్యంలో నివసించాలి. అందుకని అనువైన మంచి ప్రదేశాన్ని చూడండి. జల ఫల పుష్పాలు సమృద్ధిగా లభించే చోటు చూడండి. పశుపక్షాదులు కూడా చరించే ప్రదేశమే మనకు అవసరము. ఆ ప్రదేశాల్లో పుణ్యపురుషులు కూడా ఉండాలని మర్చిపోకండి.
అని ధర్మరాజు అనగానే అప్పుడు అర్జునుడు, మీరు ఇంతకు ముందు మహామునులు సత్పురుషుల వద్ద ఉన్నారు. నారద ద్వైపాయనాది మహర్షులను సేవిస్తూ జ్ఞానవంతులై సర్వలోక మర్యాదలు తెలుసుకున్నారు. దేవగంధర్వ బ్రహ్మలోకాలు కూడా మీకు తెలుసు. బ్రహ్మతత్వము బ్రాహ్మణ ప్రభావము మీకు తెలిసినదే. ఈ ప్రపంచంలో మీకు తెలియని విషయము, మీకు తెలియని ప్రదేశము లేవు. కనుక మీరు ఎక్కడ మంచిది అనుకుంటే అక్కడే మేమంతా ఉంటాము. నిర్మలమైన జలపూర్ణ సరోవరాలతో, సుందరమైన పూలతో, మంచి ఫలాలతో రమణీయంగా ఉన్న ఈ ద్వైతవనములో బ్రహ్మ విధులెందరూ ఉంటున్నారు. ఇదే మనకు నివాసయోగ్యమైన ప్రదేశమని నాకు అనిపిస్తున్నది అని అర్జునుడు అనగానే అందుకు ధర్మరాజు ఒప్పుకుంటాడు. విప్రులతో కలిసి ద్వైతవనంలోని సరోవర సమీపానికి వెళతాడు. ఆ ప్రాంతంలో ఉండే బ్రహ్మచారులు, వానప్రస్థులు, తపస్సంపన్నులు, అగ్నిహోత్ర పారాయణులు అయిన విప్రులు అక్కడికి వచ్చి ఆశీర్వదించి ఆహ్వానిస్తారు. తాల, తమాల, ఆమ్ర, అర్జున, కదంబ, కర్ణికార, సాల వృక్షాలతో ఫలపుష్ప భరితమై చాతక, చక్రవాక, కేక, కోకిలాది పక్షి సంతతులు కలిగినటువంటి ఆ పక్షుల కిలకిలా రావాలతో కన్నులకు చెవులకు ఇంపుగా ఉండే ద్వైతవనంలో పర్వతం లాంటి దేహాలతో ఏనుగులు కూడా అక్కడ ఉంటున్నాయి. ఆ ప్రాంతాల్లోనే జటావల్కధారులు, బ్రహ్మ జ్ఞాన నిష్ఠులందరైన సిద్ధులు పవిత్ర సరస్వతీ నదీ జలాల్లో స్నానం చేసి నిత్య కర్మలతో అంతఃశుద్ధులు అవుతున్నారు. వారిని చూస్తూనే ధర్మరాజు రజం దిగి వారందరికీ ప్రణామాలు చేసి ఆశీర్వాదాలు పొందుతాడు. ధర్మరాజును చూడటానికి ఎందరో సిద్ధులు, చారణులు వస్తారు అక్కడికి. వారందరి అనుమతితో వనం మధ్యలోకి వెళ్ళి అక్కడ ఉండే తపస్సులకు గౌరవప్రదుడైతాడు ధర్మరాజు. తరువాత ధర్మరాజు ఒక మంచి సువాసనలిచ్చే చెట్టు క్రింద ఆసీనుడు అవుతాడు. అలాగే వరుసగా భీమార్జునులు, నకుల సహదేవులు కూడా ద్రౌపదీదేవితో సహా ఆసీనులవుతారు. సేవక జనం వాహనాలు దిగి ధర్మరాజు సమీపంలో కూర్చుంటారు. ఉన్నత పర్వతాల మధ్య నివసించే మత్తేవ యుధాల్లో గజరాజుల వలె లతాని కుంజాలతో అలరారే ఆ ద్వైతవనంలో పాండవులు శోభిస్తూ ఉంటారు. సరస్వతీ నదీ తీరంలో సాలవనం దగ్గర నివాసం ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతాల మునులకు, విప్రులకు మంచి ఫలాలను ఇచ్చి వారిని సంతృప్తులను చేసి సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు పాండవులు. కన్న తండ్రి వలె పురోహితుడైన ధౌమ్యుడు వారిని ప్రేమిస్తూ వారి చేత యజ్ఞ యాగాది సత్కర్మలు, పితృకర్మలు సక్రమంగా చేయిస్తూ ఉంటాడు. అలా వనవాస దీక్షలో ఉన్న పాండవుల వద్దకు ఒకనాడు మార్కండేయ మహర్షి అతిథిగా వస్తాడు. అఖండమైన కాంతితో అలరారే ఆ మహర్షి దేవ మానవ ఋషి జనులకు పూజ్యుడు, తపస్సంపాదిత తేజోమయుడు. ఆయన రాకను గమనిస్తూనే ధర్మరాజు ఎదురు వెళ్లి ఆర్ఘ్యపాద్యాలతో అర్చించుతాడు. మహాజ్ఞాని అయిన ఆ మునివర్యులు అక్కడ ఉన్న వారినందరినీ ప్రేమగా చూసి సంతృప్తి పొందుతాడు. చిరునవ్వుతూ అక్కడ ఉన్న మునులందరి మధ్యలో కూర్చొని వారినందరినీ సంతోషంగా చూస్తూ ఉంటాడు. మార్కండేయ మహర్షిని గమనించిన ధర్మరాజు, మహర్షి, నా అవస్థను చూసి చిరునవ్వు నవ్వుతున్నారు, దానికి కారణం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు ధర్మరాజు. ధర్మనందన, సంతోషంతో నేను చిరునవ్వు నవ్వలేదు. నీ అవస్థ చూసేసరికే నాకు శ్రీరామచంద్రుడే గుర్తుకు వచ్చాడు. జటావల్కధారి అయి ధనుర్బాణహస్తుడై లక్ష్మణ సమేతుడై పితృవాక్య పరిపాలనార్థం దండకారణ్యంలో చరించే శ్రీరాముడిని ఋష్యమూక పర్వతం మీద చూశాను. కౌసల్యానందనుడు పుణ్యకర్మలు చేస్తూ అద్వితీయ శక్తి సంపన్నుడై ఉండేవాడు. ధర్మ నిర్వహణలో యముణ్ణి కూడా శాసించే శక్తి కలవాడు. నముచి దానవుని సంహరించగల పరాక్రమ సంపన్నుడు అయినా పితృపాదుల ఆజ్ఞానుసారం సర్వభోగాలను విడిచిపెట్టి ధర్మ మార్గాన అరణ్యవాసం చేశాడు. పరాక్రమంలో ఇంద్రుడు, త్యాగంలో ఆయనే మొదటివాడు. అధర్మానికి ఏ మాత్రం చోటివ్వలేదు. ఆయనకు ముందు నాభాగా భగీరథాది మహారాజులు సత్యధర్మ మార్గాన పరిపాలించి లబ్ధ ప్రతిష్ఠులై ఉత్తమ లోకాలని పొందారు. కాశీ, కరుష దేశాధిపతులైన అలర్ముడు సత్యధర్మాల కోసం రాజ్య భోగాలని విడిచిపెట్టాడు.
వారందరి జీవితాల వల్ల మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే బలం ఉన్నది కదా అని అధర్మానికి దిగకూడదని, స్వధర్మ నిర్వహణలో ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని, శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు అని. పర్వత దేహాలతో దీర్ఘదంతాలతో ఉండే ఏనుగులు కూడా విధిని అనుసరించి పోవలసినదే. ఈ జీవకోటి తన జన్మానుసారం విద్యుక్త ధర్మ మార్గాన నడవాలే కాని దానిని త్రోసిపుచ్చే శక్తి ఎవ్వరికీ లేదు. శక్తి ఉన్నది కదా అని అధర్మంగా అసలు పోకూడదు. ఆ విధంగా నీవు ధర్మ మార్గంలో నడవడం వల్ల సత్యబద్ధుడవై ఉన్నందున నీకు అగ్ని సూర్యులతో సమానమైన కాంతి వస్తూ ఉన్నది. నీ ప్రతిజ్ఞానుసారం ఈ వనవాస దీక్ష పూర్తి కాగానే కౌరవులను తప్పక జయిస్తావు. రాజ్యలక్ష్మి నిన్ను తప్పక వరిస్తుంది. ధర్మబద్ధుడివై సత్కర్మలు ఆచరిస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుండి మార్కండేయుడు వెళ్ళిపోతాడు.